హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా కాలం అయింది కదండి. అందరూ అయితే మెసేజ్ చేస్తున్నారనమాట, మరి రెసిపీస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదని చెప్పి. మరి ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో రెసిపీస్ అయితే ఉంటాయండి. నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఈరోజు నేను మీ ముందుకు తెచ్చేసాను సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ అనమాట. ఇది బ్యాచిలర్ కర్రీ అని కూడా చెప్పుకోవచ్చు అండి. చాలా సింపుల్, నిమిషాల్లోనే చేసేయచ్చు అనమాట. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం, స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలండి. దీంట్లోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. చిన్నవైతే ఒక 3 వేసుకోండి, పెద్దవైతే ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలండి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట. మన స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే మనకి 2-3 నిమిషాల్లోనే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు ఒక టమాటాని కట్ చేసుకుని వేసుకోవాలండి. పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే 2 తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఒకసారి బాగా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకుంటే మనకి ఈ టమాటా పీసెస్ కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయండి. చూసారు కదా, మనకి టమాటా పీసెస్ కూడా మెత్తగా అయిపోయాయి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగినంతగా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇది పూర్తిగా బ్యాచిలర్ కర్రీ అనమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని వాటర్ అనేది బాగా మరిగించుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుంటే చక్కగా వాటర్ అనేది బాయిల్ అయ్యే వరకు, మరిగే వరకు, ఇలాగ వాటర్ మరిగే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, వాటర్ ఇలా మరుగుతున్న సమయంలో 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 3 ఎగ్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ మనకి 3 మెంబర్స్ వరకు కూడా చాలా ఈజీగా సరిపోతుందన్నమాట. మీకు ఎప్పుడైనా వంట చేసే టైం లేనప్పుడు, కూర వండే టైం లేనప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్తో పాటు చాలా సాటిస్ఫై అవుతారనమాట మీరు, అంత బాగుంటుంది కర్రీ. ఈ విధంగా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి మనం వేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోతాయండి. ఒకసారి పైనుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోవటమేనండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఈ కర్రీ మా చిన్న అబ్బాయికి అయితే చాలా ఫేవరెట్ అనమాట. నేను రెగ్యులర్గా ఈ కర్రీ చేస్తూ ఉంటాను. సింపుల్గా చేసేసుకోవచ్చండి, మనం ఇంట్లో చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్.